హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. గాజు గ్లాసును నేలకేసి పగలగొట్టిన పవన్, షాక్లో జనసేన నాయకులు. జనసేన నేతర నాయకులకే 12 టిక్కెట్లు, బీసీ నేత పోతిన మహేష్ లాంటోళ్లకు తీవ్ర అన్యాయం చేశాడు అని జన సైనికులు విమర్శలు ఇస్తున్నారు. జనసేనలో అప్రకటిత నియంతృత్వంపై నేతల గగ్గోలు పెడుతున్నారు. రాజకీయాల్లో సంతృప్తులు అసంతృప్తులు కామన్. అయితే వీరిని సరైన విధంగా నడిపించడం, వారిని హ్యాండిల్ చేయడం అనేది కీలకం. గతంలోనే చెప్పుకున్నట్టు పట్టు విడుపులు లేని రాజకీయం నాయకులు కూడా ఎక్కడా రాణించినట్టు లేదు. టిక్కెట్ దక్కుతాయా, ఇస్తారా, ఇవ్వరా అనేది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు. కానీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాయకులు ఒకంత స్వాంతన కోరుకుంటాడు. 99 మార్కులు వచ్చిన వాడు పొగడ్తలకు ఆశపడ్డట్టే 0 మార్కులు వచ్చిన వాడు ఓదార్పును కోరుకుంటాడు. ఇదే ఇప్పుడు జనసేనకు శాపంగా మారింది. పార్టీలో అప్రకటిక నియంతృత్వం సాగుతోందన్న వాదన. మరోసారి పోతిన మహేష్ వంటి బలమైన బీసీ నాయకుడు. నిజమే, ఆయన బలపడ్డాడు. ఇది ఒకప్పటి పవన్ మాటే. నోటి నుంచే ఈ మాట రావడం కొత్త కాదు. గతంలోని 2 నుంచి 3 వరకు ఇదే మాట చెప్పారు. దీనికి కారణం, టికెట్ ఇవ్వలేకపోతే కనీసం వారిని పిలిచి బుజ్జగించే పరిస్థితి అయినా పవన్ తీసుకురావాలి. పోనీ తనకు కుదరకపోతే నాగబాబు, నాదెండ్ల వంటి వారి ద్వారా అయినా చేయించాలి. ఏదీ చేయించిన పవన్. కానీ ఈ విషయంలో పవన్ అహంకారపూరితంగా వ్యవహరించారని పార్టీలోనే చర్చ సాగుతోంది. ఇదే చివరకు ఆయనకు శత్రువుగా మారుతోంది. బహిర్గత శత్రువుల కన్నా కూడా అంతర్గత శత్రువులతోనే ఎదుగుతున్న పార్టీలకు ప్రమాదం ఎక్కువ. ఇదే జనసేనలో బలపడుతోంది. తిరుపతి నుంచి అనకాపల్లి వరకు, భీమవరం నుంచి విశాఖ వరకు సుమారు 11 స్థానాలను జనసేనేతర పార్టీల అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వడం, 2 ఎంపీ స్థానాల్లో 1 వైసీపీ నాయకుడి రాజీనామా చేసి వచ్చారు. ఇవ్వడం ద్వారా పవన్ తన చేతులతో తానే తప్పులు చేసుకున్నారు. కీలకమైన ఎన్నికలకు ముందు పోతిన వంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చి తన అక్కసును వెళ్లగక్కారనే వాదన వినిపించినా, లేక వైసీపీ వంటి ప్రత్యర్థి పార్టీలకు అమ్ముడుపోయారన్న వాదన వినిపించినా, దానికి ప్రత్యక్ష కారణం పవన్ కళ్యాణ్. టీడీపీలో పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వారికి టికెట్లు దక్కాయి. పోనీ ఇవ్వని వారికి స్వాంతనైనా లభించింది. తెనాలిలో రాజేంద్ర ప్రసాద్ జనసేనలో నాయకుడు. జెండాలు పట్టుకున్న వారికి ఆ మాత్రం స్వాంతన కూడా లభించలేదు. కనీసం టిక్కెట్ల పందేరంలోనూ ఎలాంటి ప్రాతిపదికను తీసుకోలేదు. ఇప్పుడు పోతిన వంటి వారు 1-2 బయటకు రావచ్చు. కానీ రేపు ఎన్నికల సమయానికి ఇలాంటి వారు అంతర్గత శత్రుత్వం పెంచుకుంటే పుట్టి మునిగేది పార్టీనే. పవనే స్వయంగా తన చేతిలోని గాజు గ్లాసును నేలకోసి కొట్టి పగలగొట్టుకుంటున్నారని పార్టీ కోసం కష్టపడిన వారే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది వ్యక్తిగతంగా పవన్కు ఇబ్బంది కాకపోవచ్చు. జెండాను దులిపిపడేసి తాను కెమెరాలకు ముందుకు పోయి సినిమాలు చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ భవిష్యత్తులో మరొకరు ఎవరైనా పార్టీ పెడతామన్నా నమ్మకమే పోతున్న పరిస్థితికి కారణభూతులు అవుతున్నారన్నది మాత్రం వాస్తవం. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.